నేపాల్ దేశంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ తెలుగు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నేపాల్ దేశానికి తీర్థయాత్రకు వెళ్లారు విజయవాడ, మంగళగిరికి చెందిన 8 మంది స్థానికులు. దీంతో నేపాల్ వెళ్లిన తెలుగు వారిపై నేపాల్ ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. గత రాత్రి మంగళగిరికి చెందిన యాత్రికులపై దాడి జరిగిందని తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. ప్రపంచం అంతా కూడా హల్చల్ వార్త ఏదైతే నడుస్తూ ఉందో, నేపాల్ దేశంలో ఉన్నటువంటి సోషల్ మీడియా యాప్లన్నింటినీ కూడా 26 యాప్లన్నింటినీ కూడా బ్యాన్ చేసిన పరిస్థితుల్లో అక్కడ ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ ఆందోళన నడుమ కొంతమంది తెలుగు ప్రజలు కూడా తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఆ తీర్థయాత్రకు వెళ్ళిన 8 కుటుంబాలు విజయవాడ, మంగళగిరికి చెందిన వాళ్ళుగా కూడా గుర్తించారు. ఇటు మంగళగిరిలో కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా వాళ్ళ కుటుంబ సభ్యులతో అయితే మాట్లాడడానికి అయితే వచ్చేసింది. ఒక దంపతులు వాళ్ళ కుమారుడు మనతో ప్రస్తుతం అయితే ఉన్నాడు. ఇద్దరు దంపతులు తీర్థయాత్రకు అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ ఎవరైతే ఈ సోషల్ మీడియా యాప్లన్నీ బ్యాన్ చేయడం వల్ల వాటి ఆందోళనకారులందరూ కూడా ఏదైతే నిరసన చేస్తూ ఉన్నారో ఆ ఆందోళనలో భాగంగా వీళ్ళు వెళ్ళిన తీర్థయాత్ర బస్సుకి కూడా ఆ బస్సు పైన కూడా దాడి చేశారంటూ కూడా మనకి సమాచారం అంతా ఉంది. అసలు వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా, సోషల్ మీడియా యాప్లు ఏవి కూడా పనిచేయకపోవడంతో వాళ్ళు అసలు ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు వాళ్ళ అబ్బాయితో అనేది వాళ్ళ అబ్బాయితోనే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే, మీ అమ్మ నాన్న ఎన్ని రోజుల క్రితం వెళ్ళారు నేపాల్? ఈ నెల 1వ తారీఖు నైట్ బయలుదేరి వెళ్ళారండి. ముక్తినాథ్ యాత్ర మంగళగిరి నుంచి ఒక 8 మంది, నెల్లూరు నుంచి ఒక 40 మంది, మొత్తం మీద ఒక 50 నుంచి 60 మంది కలిసి తీర్థయాత్రకి బయలుదేరి వెళ్ళారండి. ఈ ముక్తినాథ్ యాత్ర చాలా వరకు అన్నీ చూసుకుంటా కాఠ్మండు వరకు వెళ్ళానండి. కాఠ్మండు నుంచి ఇక లాస్ట్ కాశీ రావటమే అండి. కాశీ నుంచి ఇక విజయవాడ లాస్ట్ 4 days. ఇది ఈ యాత్రలో కాఠ్మండు మొన్న రాత్రి చేరుకున్నారు. నిన్న మార్నింగ్ అక్కడ లోకల్ 2 టెంపుల్స్ దర్శనం చేసుకున్నారండి. ఫోన్ చేశారండి మీకు? అంటే సిగ్నల్స్ కమ్యూనికేషన్ అంతా బాగానే నడుస్తుంది ఉంది. సిగ్నల్ వాట్సాప్ కాల్ వెళ్తూ ఉంది. కాకపోతే కొన్ని రోమింగ్స్ నేపాల్ రోమింగ్ చేయించుకున్నాం కాబట్టి నార్మల్ కాల్ కూడా వెళ్తుంది, పర్లే. నిన్న మధ్యాహ్నం బయటికి వెళ్ళారు. ఇంకొక గుడికి వెళ్దామని చూస్తూ ఉంటే ఇక ప్రొటెస్టెంట్స్ వచ్చి వీళ్ళ మీద దాడి అంటే ఇక లోపలికి వెళ్ళిపోమని చెప్పారు. వీళ్ళు రూమ్లోకి వెళ్ళిపోయారంటండి. నిన్న నైట్ కొంచెం ఇంకొక 2-3 బస్సులు కలిసి వీళ్ళంతా ఇండియన్ బోర్డర్ దాకా రావడానికి ప్రయత్నించారు. కొంచెం దూరం రాగానే హోటల్ నుంచి ప్రొటెస్టెంట్స్ వచ్చి వీళ్ళ ముందు బస్సు మీద బాగా దాడి చేశారంట. దాడి చేసి ఇలా డబ్బులు తీసుకోవటం, జ్యువెలరీ లాక్కోవటం అట్లా చేశారంట. వీళ్ళ మీద మీ అమ్మా నాన్న దగ్గర నుంచి కూడా ఏమైనా బంగారం, డబ్బులు ఇలా లాక్కోవడం ఏమైనా చేశారా? వీళ్ళ బస్సు దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు డోర్స్ అవన్నీ వేసుకున్నారంటండి. వాళ్ళు లోపల రావడానికి అవకాశం లేకపోయేటప్పుడు వీళ్ళ మీద రాళ్ళు విసరటం, అద్దాలు పగలగొట్టడం చేశారు. చిన్న అమ్మా నాన్నతో పాటు ఇంకెంతమంది వెళ్ళారు ఇక్కడ నుంచి? వాళ్ళిద్దరితో పాటేనా లేకపోతే ఇంకా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంకా అందరు కలిసి అవును, ఇక్కడ నుంచి 8 మంది వెళ్ళారండి. మా నాన్న ఫ్రెండ్స్ మొత్తం, మా నాన్న, అమ్మ, అట్లా ఒక 4 కుటుంబాలు కలిసి వెళ్ళినాయండి. అది చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారు అందులో? మహిళలు ఎంతమంది ఉన్నారండి? మహిళలు ఉంటారండి, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటారు. మగవారు ఆడవాళ్ళు ఈక్వల్గానే ఉంటారు. ఎందుకంటే చాలా వరకు జంటలుగానే వెళ్ళారండి. దాదాపుగా అక్కడ చూస్తే మనం చాలా భయంకరమైన వాతావరణం అయితే చోటు చేసుకుంది. గన్స్తో షూట్ చేయడం కానీ లేకపోతే కొట్టుకోవడం అదంతా జరుగుతూ ఉంది ఒక పక్కన. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? మీరు ఫోన్ చేసినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటని ఏ విధంగా చెప్పే ప్రయత్నం చేశారు? నిన్న కొంచెం బాగా ఆందోళన పడ్డారు, కానీ ఇవాళ కొంతవరకు తగ్గిందని చెప్తా ఉన్నానండి. ఆ తీవ్రత తగ్గింది. వీళ్ళ ముందే కొంచెం అలా అన్ని రోడ్ల మీద టైర్లు కాల్చడం, అన్నీ తగలబెడతాం అన్నీ చేస్తూ ఉన్నారంట. ఇవాళ అంత లేదని చెప్పారండి. ఇవాళ కొంతవరకు తగ్గింది అని చెప్పారు. కానీ వీళ్ళంతా రూమ్లోనే ఉన్నారండి, సేఫ్గానే ఉన్నారని చెప్పారు. అక్కడ ఏదైనా రూమ్ తీసుకుని స్టేయింగ్ కోసం, అంటే టూర్కి వెళ్ళినప్పుడు రూమ్ ఎలా తీసుకుంటారో అలా తీసుకుంటారు? అవును, అంతే అండి. టూర్ గైడ్ ఏర్పాటు చేసిన రూమ్లోనే వీళ్ళంతా ఉన్నారండి. వీళ్ళతో పాటు పక్కన ఇంకొక కొంచెం దూరంలో కూడా ఇంకొక తెలుగు వాళ్ళు
ఇండియన్స్ కొంతమంది ఉన్నారండి. నేపాల్లో జరుగుతున్న ఆందోళనల కారణంగా అయితే కనుక మన తెలుగు వాళ్ళు కూడా అక్కడ చిక్కుకుపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఇటు విజయవాడ మంగళగిరిలో ఉన్నటువంటి ఇద్దరి దంపతుల కుమారుడు కూడా ప్రభుత్వాన్ని కూడా అర్థిస్తూ ఉన్నాడు. ఒకవైపు ప్రభుత్వం కూడా వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా మాట్లాడుతూ ఉండడం జరిగింది. ప్రభుత్వం తరపు నుంచి కూడా వాళ్ళందరినీ మన దేశానికి మళ్ళీ రిటర్న్ తీసుకురావడం కోసం అయితే కనుక ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఎలాంటి సమస్యలు ఉన్నాయో కూడా వీడియో కాన్ఫరెన్స్లో అడిగి తెలుసుకోవడం జరిగింది. అక్కడ సిచ్యువేషన్ బట్టి కూడా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా అక్కడ నేపాల్ ప్రభుత్వం కూడా వాళ్ళకి చెప్పినట్టుగా కూడా మనకి ఆ బాధితుల కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస సాహిత్య బిగ్ టీవీ విజయవాడ మంగళగిరి నుంచి.